వెల్కమ్ టు అవర్ ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము హెచ్జిటి 18th June 2025 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి ఏపీ డిఎస్సిలో వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే రచయితలు గ్రంథాలకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. రచయితలు గ్రంథాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఇక్కడ మనకి రచయితలు ఇక్కడ మనకు వారు రచించిన గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ. మరి వాటిని మ్యాచ్ చేద్దాం మనం. ఇక్కడ ఆప్షన్ ఏముందంటే దీనికి థర్డ్ ఆప్షన్ అంట డిసిబిఏ. చూడండి ఇక్కడ మరి ఫస్ట్ పేరు ఏముంది ఇక్కడ హెరాల్డ్ జోసెఫ్ లస్కీ. హెరాల్డ్ జోసెఫ్ లస్కీ ఇతను రాసిన గ్రంథం పేరు డి కాబట్టి దీని ఆన్సర్ ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్. ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్. సెకండ్ వన్ ఈఎం ఫోర్స్టర్. ఈఎం ఫోర్స్టర్ ఇతను రాసిన గ్రంథం పేరు ఏ ప్యాసేజ్ టు ఇండియా. ఏ ప్యాసేజ్ టు ఇండియా. థర్డ్ వన్ గున్నార్ మిర్డల్. గున్నార్ మిర్డల్ ఇతను రాసిన గ్రంథం పేరు అన్ అమెరికన్ డైలమా. అండ్ అమెరికన్ డైలమా. మరి నెక్స్ట్ ఫోర్త్ ఏముంది ఇక్కడ జిహెచ్ హార్డీ. జిహెచ్ హార్డీ ఇతను రచించిన గ్రంథం పేరు ఏ మ్యాథమెటిషియన్స్ అపాలజీ. ఏ మ్యాథమెటిషియన్స్ అపాలజీ. సో ఇవి మనకు ఆన్సర్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్రిటిష్ పాలకులు యోగేంద్ర శుక్ల, వీర సావర్కరు, బృందకుమార్ ఘోష్ మొదలైన స్వాతంత్ర పోరాట వీరులను ఈ కారాగారంలో ఖైదు చేశారు. బ్రిటిష్ పాలకులు యోగేంద్ర శుక్ల, వీర సావర్కరు, బృందకుమార్ ఘోష్ మొదలైన స్వతంత్ర పోరాట వీరులను ఏ కారాగారంలో ఖైదు చేశారంటే దీనికి ఆన్సరు సెకండ్ వన్ సెల్యులార్ జైలు, పోర్ట్ బ్లెయిర్. సెల్యులార్ జైలు, పోర్ట్ బ్లెయిర్ అనమాట. సో తర్వాత క్వశ్చన్ చూద్దాం. భారతదేశ జాతీయ జల జంతువు. భారతదేశ జాతీయ జల జంతువు. దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ వన్ గంగా నది డాల్ఫిన్. గంగా నది డాల్ఫిన్ అనేటువంటిది భారతదేశ జాతీయ జల జంతువు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విస్తీర్ణ పరంగా క్రింద పేర్కొన్న దేశాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. చదరపు కిలోమీటర్ల ప్రకారం అనమాట. మరి విస్తీర్ణ పరంగా క్రింద పేర్కొన్నటువంటి దేశాలను ఆరోహణ క్రమంలో అమర్చాలి అంటే అర్థమైంది. ఇక్కడ తక్కువ వైశాల్యం నుంచి ఎక్కువ వైశాల్యమైనటువంటి దేశాల క్రమంలో అమర్చాలంట మనము. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ అంటే ఇక్కడ మరి ఫస్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ వాటికన్ సిటీ, తర్వాత మొనాకో, తర్వాత నౌరు, తర్వాత తువాలు. కాబట్టి అతి చిన్న దేశం, అతి తక్కువ వైశాల్యమైన దేశం ఏంటంటే ఇక్కడ వాటికన్ సిటీ అనమాట. సో దానికంటే కొద్దిగా పెద్దగా ఉన్న దేశము మొనాకో, దానికంటే పెద్ద దేశము నౌరు, సో దానికంటే ఇంకా పెద్ద దేశం తువాలు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించేటువంటి రైలు బండి. భారతదేశంలో అత్యధిక దూరం లేదా అత్యంత దూరం ప్రయాణించేటువంటి రైలు బండి పేరు ఏమంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్ దిబ్రూఘర్ టు కన్యాకుమారి. దిబ్రూఘర్ టు కన్యాకుమారి. ఆ యొక్క ట్రైన్ పేరు ఏమంటే వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట. దిబ్రూఘర్ అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు ప్రయాణించేటువంటి రైలు వివేక్ ఎక్స్ప్రెస్. థర్డ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రింగ్ క్రాఫ్ట్, రింగ్ సైడ్, క్లెంబు అనేటువంటి పదాలు ఏ క్రీడకు సంబంధించినటువంటివి. ఇది మనకు ఫోర్త్ ఆప్షన్. దీనికి ఫోర్త్ ఆప్షన్ ఇప్పుడు ఏమంటే బాక్సింగ్ అనమాట. రింగ్ క్రాఫ్ట్, రింగ్ సైడ్, క్లెంబ్ అనేటువంటి పదాలు బాక్సింగ్ అనేటువంటి క్రీడకు సంబంధించినటువంటి పదాలు అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రధానమంత్రి ముద్రా యోజన. ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై స్కీము యొక్క ఉద్దేశము. ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశం ఏమంటే దీనికి తెలిసిందేది. దీనికి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయడము. చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయడం అనేటువంటిది ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క ఉద్దేశం అనమాట. ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. 51వ G7 సదస్సు యొక్క వేదిక. 51వ G7 గ్రూప్ ఆఫ్ 7 సదస్సు యొక్క వేదిక. మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ అనమాట. థర్డ్ ఏమంది ఇక్కడ కననాస్కిస్. కననాస్కిస్, ఆల్బెర్టా, కెనడా. ఈ మూడు ప్రాంతాలు అనమాట. కననాస్కిస్, ఆల్బెర్టా, తర్వాత కెనడా అనేటువంటి మూడు ప్రాంతాలలో 51వ G7 సదస్సు అనేటువంటిది జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. చాక్లెట్ల తయారీలో అవసరమైనటువంటి కోకో సాగులో తొలి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము. చాక్లెట్ల తయారీలో అవసరమైనటువంటి కోకో సాగులో తొలి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మన భారతదేశంలో. సో దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ చాక్లెట్ల తయారీలో ఉపయోగించేటువంటి కోకో యొక్క సాగులో తొలి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. 2025 బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ధరించినటువంటి మధుబని పెయింటింగ్ హ్యాండ్లూమ్ చీరను రూపొందించినటువంటి వారు ఎవరు? మరి దీనికి ఆన్సర్ సో ఫస్ట్ వన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. 2025 బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ధరించినటువంటి మధుబని పెయింటింగ్ హ్యాండ్లూమ్ చీరను రూపొందించినటువంటి వారు ఎవరంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి దులారీదేవి గారు. ఈమె బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వారు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత ప్రపంచ ఆర్థిక వేదిక ప్రారంభించినటువంటి పారిశ్రామిక క్లస్టర్ల జాబితాలో లేనిది. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రారంభించినటువంటి పారిశ్రామిక క్లస్టర్ల జాబితాలో లేనిది ఇక్కడ ఏమంటే ఫోర్త్ వన్ అంట విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అనేటువంటిది ఫోర్త్ ఆప్షన్. విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అనేటువంటిది ఈ యొక్క పారిశ్రామిక క్లస్టర్ల జాబితాలో లేదనమాట. మరి అదేవిధంగా పారిశ్రామిక క్లస్టర్ల జాబితాలో ఉన్నటువంటి ఇక ప్రాంతాలు ఏమన్నాయంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ కాబట్టి కాకినాడ పారిశ్రామిక క్లస్టరు, గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్, తర్వాత ముంద్రా క్లస్టర్, ఈ మూడు కూడా ప్రపంచ ఆర్థిక వేదిక ప్రారంభించినటువంటి పారిశ్రామిక క్లస్టర్ల జాబితాలో ఉన్నటువంటి ప్రాంతాలు. కానీ లేనిది ఏమంటే ఫోర్త్ది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ పద్మ అవార్డు పొందినటువంటి కుముదిని లాఖియా. పద్మ అవార్డు పొందినటువంటి కుముదిని లాఖియా ఏ రంగంలో నిపుణులు అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ థర్డ్ వన్ కథక్ అనేటువంటి ఆ యొక్క నాట్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి కుముదిని లాఖియా అనేటువంటి ఆవిడ నిపుణులు అనమాట ఆమె. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే ఏకకాలంలో 5 మెట్రో రైళ్లు వెళ్ళగలిగేలా పిల్లర్లను ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సంస్థ డిజైన్ చేసింది. ఏకకాలంలో 5 మెట్రో రైళ్లు వెళ్ళగలిగేలా పిల్లర్లను ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సంస్థ డిజైన్ చేసింది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ ఆప్షన్ చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అనేటువంటిది ఏకకాలంలో 5 మెట్రో రైళ్లు వెళ్ళగలిగేలా పిల్లర్లను ప్రపంచంలో తొలిసారిగా డిజైన్ చేసినటువంటి సంస్థ అదేమంటే చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మియావాకీ పద్ధతిలో అడవులను పెంచేటప్పుడు చెట్లను ఎన్ని అంచెలలో పెంచుతారు? మరి దీనికి ఆన్సర్ థర్డ్ వన్ 4 అంచెలలో పెంచుతారు. 4 ఆ యొక్క అంచెలు అనమాట. మరి మియావాకీ పద్ధతిలో అడవులను పెంచేటప్పుడు చెట్లను 4 అంచెలలో పెంచడం జరుగుతుంది. ఐ థింక్ మియావాకీ అయినటువంటిది జపాన్లో చెట్లను పెంచేటువంటి పద్ధతి అనుకుంటారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రెజిల్లో జరిగినటువంటి వేలంలో సుమారు 41 కోట్ల ధర పలికినటువంటి ఒంగోలు జాతి ఆవు. బ్రెజిల్లో జరిగినటువంటి వేలంలో సుమారు 41 కోట్ల ధర పలికినటువంటి ఒంగోలు జాతి ఆవు ఏమంటే ఇక్కడ మరి దీనికి ఆన్సర్ సెకండ్ వన్ వియాటినా 19 అనేటువంటి ఆవు బ్రెజిల్లో జరిగినటువంటి వేలంలో సుమారు 41 కోట్ల ధర పలికినటువంటి ఒంగోలు జాతి ఆవు అనమాట. మరి దాని పేరు ఏమంటే వియాటినా 19 సెకండ్ ఆప్షన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లిబియాలో లోబో సర్దేశాయికి దీనితో సంబంధం ఉంది. లిబియా లోబో సర్దేశాయికి దేనితో సంబంధం ఉందంటే ఈమెకు ఫోర్త్ వన్ ఇక్కడ ఆప్షన్ గోవా విముక్తి పోరాటం. లిబియా లోబో సర్దేశాయికు దేనితో సంబంధం ఉందంటే ఈమెకు గోవా విముక్తి పోరాటంతో సంబంధము ఉంది. సరే ఇవి మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.